హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకునే టాపిక్ ఆంధ్రదేశంలో జైన బౌద్ధ మతాల గురించి అయితే తెలుసుకుందాం. అలాగే వాటి నుండి వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆంధ్రదేశంలో మహాసాంఘికవాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ మహాదేవి భిక్షువు. అశోకుడు ఆంధ్రదేశానికి పంపిన బౌద్ధమత ప్రచారకుడు ఎవరు? మహాదేవి భిక్షువు. నాగార్జున కొండలో శ్రీ పర్వతం వెలసిల్లిన శైలి ఉత్తర శైలి. ఆంధ్రదేశంలో హీనయాన స్థావరాలు ఏవి? అమరావతి, సాలిహొండం, గోపాలపట్నం. ఈ మూడు ఆన్సర్స్. ఆంధ్రదేశంలో మహాయాన స్థావరం నాగార్జునకొండ. సింహల గ్రంథాలు పల్లవ బొగ్గ అని పేర్కొన్న ప్రాంతం ఏది? రేనాడు. అశోకుని తర్వాత ఆంధ్రదేశంలో జైన మతాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించింది ఎవరు? సంప్రతి. కన్నడం కవిత్రయంగా ఎవరిని పేర్కొంటారు? కన్నడ కవిత్రయంగా పంపడు, రన్నడు, పొనడు వీళ్ళు ముగ్గురిని అయితే పేర్కొనడం జరిగింది. పంపకవి ఎవరి ఆస్థానంలో ఉండేవారు? రెండవ అరికేసరి. ఈ క్రింది వానిలో సోమదేవర సూరికి సంబంధించని గ్రంథాన్ని గుర్తించము. ఆయన సారం. ఈ క్రింది వానిలో సోమదేవర సూరి బిరుదులు గుర్తించము. స్వదదచల సింహ, ధనకీర్తి, అలాగే కవిరాజు. బ్రాహ్మణ, బౌద్ధ, జైన వాజ్ఞయాలు ప్రశంసిస్తున్న బోధాన్యపురం ఎచ్చట కలదు? బోధాన్. జీనేంద్ర పురాణంను రచించిన వారు ఎవరు? పద్మ. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ జైన క్షేత్రం ఏది? పిఠాపురం, ఆర్యవటం, బెక్కవోలు. కళ్యాణకారక గ్రంథ రచయిత ఉగ్రాదిత్యుడు. 4 వైపులా 24 మంది తీర్థంకరులతో కూడిన ప్రతిమలతో కూడిన పెద్ద పెద్ద రాళ్ళు అమర్చబడి కనబడతాయి. వీటిని చౌ ముఖములు అంటారు. ఇది ప్రధానంగా ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. దానవుల పాడు. వజ్ర గచ్చం లేదా సరస్వతి గచ్చం అను ఉపశాఖలు ఈ మతానికి చెందినవి. జైనం. జైనుల పవిత్ర సాహిత్యం అనుస్తుతి. జైన సాహిత్యం ప్రకారం మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు యొక్క కుమారులు బాహుబలి మరియు భరతుడు ఏ ప్రాంత పాలకులు? పోతన్నే బోధన అంటారు. అమరావతి సమీపాన వడ్డమాను కొండపైన జైన విహారంను నిర్మించిన మౌర్యరాజు ఎవరు? సంప్రతి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధ, జైన మతాలు ఏర్పడుటకు గల కారణాలు ఏవి? పైవన్నీ అనగా వేదయుగంలో పెరిగిన జీవహింస, వ్యయంతో కూడిన యజ్ఞయాగాలు, వర్ణ వివక్ష, ఆర్య సంస్కృతిపై అనార్య వర్గాల లేవనెత్తిన తిరుగుబాటు, ఆర్థిక దోపిడీ. ఆంధ్రదేశంలో బౌద్ధ, జైన మతాలు ఉద్భవించే నాటికి ఏ సంస్కృతి అమలులో ఉంది? నాగ, యక్ష, శబర. బౌద్ధ, జైన మతాలు ఉద్భవించే నాటికి ఆంధ్రదేశంలో బృహత్ శిలాయుగాల నాగరికత అమల్లో ఉంది. బృహత్ శిలాయుగం మానవులు ఈ క్రింది ఏ నమ్మకాన్ని కలిగి ఉన్నారు? ఆప్షన్స్ 4 ఆప్షన్స్ కూడా కలిగి ఉన్నారు. అంటే దేవతారాధన, భూత ప్రేత పిశాచాలపై నమ్మకం, మంత్రతంత్రాలపై నమ్మకం. అలాగే ప్రాచీన కాలంలో జైన మతం ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందింది? కర్ణాటక, కళింగ. ప్రాచీన కాలంలో బౌద్ధ మతం ఏ ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉంది? ఆంధ్ర. జైన మతానికి సంబంధించి ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించము. జైన మతం నిజమైన స్థాపకుడు వృషభనాథుడు. ఇది తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నమైన పూర్ణకుంభం ఎక్కడ ఉన్నది? అమరావతి. సింహల విహారం ఎక్కడ బయలుపడింది? నాగార్జునకొండ. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన తీర్థంకరుడు ఎవరు? వృషభనాథుడు. తీర్థంకరుడు అంటే అర్థం ఏమిటి? మోక్షానికి మార్గదర్శుడు. 24 తీర్థంకరుడు జైన మహావీరుడు ఎక్కడ జన్మించాడు? వైశాలి. అజీవన మత స్థాపకుడైన ముక్కులి గోశాలుడు ఎవరి తాత్విక గురువు? జైన మహావీరుడు గురువు. ఈ క్రింది వానిలో సంప్రతికి సంబంధించిన సరికానేది గుర్తించము. ఇతని జైనమత గురువు మక్కతి గోపాలుడు. అది తప్పు. అలాగే
శాతవాహన రాజైన శ్రీముఖుడు ఆదరించిన మతం ఏది? జైన. వేంగి చాళుక్య రాజైన కుబ్జా విష్ణువర్ధుని భార్య అయ్యన్న మహాదేవి కవరూర గణపతులు అనే జైనమత శాఖ వారికి బెజవాడలో నిడుం బసతిని నిర్మించి దాన్ని ఏ గ్రామానికి దానం చేసింది? ముసినికొండ. యజ్ఞవల్క స్మృతిలో బౌద్ధులకు సంబంధించి ఏ వ్యాఖ్య కలదు? బౌద్ధుల్ని కళ్ళలో చూడడం కూడా అనర్థదాయకం. జైన మతానికి సంబంధించి సరైనది గుర్తించము. ఆన్సర్స్ ఏబిసిడి. ఈ 4 కూడా కరెక్టే ఫ్రెండ్స్. ఒకసారి మీరు వీడియోలో చూసుకోండి. బౌద్ధుల క్షేత్రం అమరావతి వీరి కాలంలో హిందువుల పరమైనది. త్రిలోచన పల్లవుడు. ఆచార్య నాగార్జునుడు ప్రబోధించిన బౌద్ధ మత శాఖ ఏది? మహాయాన. శాతవాహనుల కాలం నాటి బౌద్ధులు ఈ నౌకా కేంద్రం గుండానే దక్షిణాసియాకు వెళ్ళి ప్రచారం చేశారు. ఘంటసాల. నాగార్జున కొండ బౌద్ధ శిల్పంలోని అనుసరించబడిన శిల్ప సంప్రదాయం. అమరావతి. బావికొండ బౌద్ధ క్షేత్రం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కనుగొన్నారు? విశాఖపట్నం. శాతవాహనుల కాలంలో బుద్ధుని జన్మకు సంకేతం. పద్మం. భారతీయ తర్కశాస్త్ర పిత అని పిలువబడినది ఎవరు? దిన్నాగుడు. గుంటుపల్లిలోని బౌద్ధ క్షేత్రానికి దాన ధర్మాలు చేసిన శాలంకాయన రాజు ఎవరు? విజయనంది వర్మ. బౌద్ధ మతంలోని మహాసాంఘికుల మూల గ్రంథం ఏది? మహావస్తు. గాంధార శిల్పకళ దేనికి సంబంధించింది? బౌద్ధ. బుద్ధుడిని దేవుడిగా ఆరాధించడం ప్రారంభించిన ప్రాథమిక శాఖను ఏమంటారు? మహాయానం. సుత్తనిపాతం అనేది ఏ మత గ్రంథం? బౌద్ధ. బౌద్ధ మతాన్ని స్వీకరించిన బట్టిప్రోల్లో నివసించు జాతి ఇక్షులు. బౌద్ధుల ప్రార్థనా మందిరం చైత్యం. శివుడు ధ్యానంలో ఉన్నట్లే బుద్ధుడు ధ్యానంలో ఉండే రూపాన్ని ఏమంటారు? మంజుశ్రీ. ఫ్రెండ్స్ ఇదైతే ఆప్షన్ అనేది తప్పు ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే తెలియట్లేదు. ప్రాసంగిక సాంప్రదాయ వాదము అను కొత్త వాదం ప్రవేశపెట్టినది ఎవరు? బుద్ధ పాలితుడు. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన బౌద్ధ స్తూపం ఎక్కడ కనుగొనబడింది? నేలకొండపల్లి. ఈ క్రింది వాన్లో పంపకవికి సంబంధించి సరికానేది గుర్తించము. ఇతడు బౌద్ధ మతం అనుసరించాడు. అది తప్పు. పంపకవి ఆది పురాణంను రచించి పంచకళ్యాణం గురించి ఎవరికి వివరించినాడు? ఋషభనాథుడు. కరక్కాయల గుట్టలో చక్రేశ్వరి అనే జైన విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కవి ఎవరు? జీనవల్లభుడు. ఉత్తర శైలిలో ప్రధాన కేంద్రం ఏది? జగ్గైపేట. ఆంధ్రలో అతి ప్రాచీన చైత్యం ఎక్కడ ఉంది? గుంటుపల్లి. పూర్వ శైలికు స్థావరం ఏది? ధరణికోట. బుద్ధుడు ఆంధ్రదేశంలో ఈ ప్రదేశాన్ని దర్శించాడని ప్రతీతి. ధరణికోట. స్థవిరవాదం సిద్ధాంతంను ప్రవేశపెట్టింది బుద్ధఘోషుడు. ఆర్యదేవుడు రచించిన గ్రంథం. శతశాస్త్రం. శతశాస్త్రంపై వ్యాఖ్యానం రాసింది వశబంధు. ప్రామాణ కీర్తిక న్యాయబంధు గ్రంథాలను రచించింది ధర్మకీర్తి. వజ్రయానానికి స్థావరం ఏది? సాలిహొండం. మహాసాంఘిక వాదం మొదట ఎక్కడ తలెత్తింది? వైశాలి. ఈ క్రింది జైన శిథిలాలు బయలుపడిన ప్రాంతాలు మరియు జిల్లాలు. రామతీర్థం. విజయనగరం. నేడుం బసది. విజయవాడ. వడ్పమాను. గుంటూరు. కొల్లనుపాక. నల్గొండ. కొనకొండ్ల అనేది అనంతపురం ఫ్రెండ్స్. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే నానుడి ఎవరి వలన వచ్చింది? జైనులు. ప్రసిద్ధ జైన కేంద్ర ఆర్యపటల ఆంధ్రాలోని ఏ జిల్లాలో కలదు? పశ్చిమ గోదావరి. ఆర్యపటల అనేది ఆంధ్రలో పశ్చిమ గోదావరిలో కలదు. హేమచంద్రుడు రచించిన గ్రంథం ఏది? పరిశిష్ట పర్వాన్. ఆచార్య నాగార్జునుడు పాటించిన బౌద్ధ శాఖ. మహాయానం. దిన్నాగుడు ఎక్కడ నివసించాడని హ్యుయాన్సాంగ్ పేర్కొన్నాడు? వెంగి. మహాతలవర శాంతిమూల అనే రాత కలిగిన పలకం ఎక్కడ బయలుపడింది? ఫణిగిరి. పావులూరి మల్లన్న గణిత శాస్త్రానికి
మూల గ్రంథం ఏది? గణిత సార సంగ్రహ. లేపాక్షి దేవాలయంలోని చిత్రకళలకు ప్రేరణ ఏది? జైన చిత్రకళ. మహాయానంలో విజ్ఞానవాదాన్ని రూపొందించింది ఎవరు? దిన్నాగుడు. నాగార్జునకొండ శిథిలాలను కనుగొన్నది రంగస్వామి సరస్వతి. నాగార్జునకొండలో తొలి పరిశోధన జరిపింది ఎవరు? లాంగ్ హర్ట్స్. అమరావతి స్తూపాన్ని మొదట కనుగొన్నది కల్నల్ మెకాంచి. జైన భారతం అనే నామాంతరం ఉన్న విక్రమార్జున విజయాన్ని కన్నడంలో రచించిన ఆదికవి ఎవరు? పంపడు. జైన పంచలోహ విగ్రహాలు ఏ ప్రాంతంలో కనిపించాయి? బాపట్ల. ఆంధ్రదేశంలో మహాసాంఘికవాదానికి స్థావరం అమరావతి. ఇండియన్ ఐన్స్టీన్గా ఎవరిని పిలుస్తారు? నాగార్జునుడు. ఆర్యదేవుడు ఎవరి శిష్యుడు? ఆచార్య నాగార్జునుడి. ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి? శూన్యవాదం, మాధ్యమికవాదం. ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి? సాపేక్ష, ఆత్మ ప్రత్యయవాదం, మాధ్యమికవాదం, శూన్యవాదం. ఈ 4 చెప్పాడు ఫ్రెండ్స్. ఆర్యదేవుని శతశాస్త్రానికి వ్యాఖ్యానం రాసినది ఎవరు? వసుబంధు. ఈ క్రింది వాటిలో నాగజాతి నాగులు వారికి సంబంధించి అవాస్తవమైనది గుర్తించము. నాగులు వల్లనే పల్నాడులో పాములేరు అనే పేరు వచ్చింది. నాగులు వల్లనే పల్నాడులోని ఏరుకు పాములేరు అని పేరు వచ్చింది. అదైతే అవాస్తవమైనది. నెక్స్ట్, ఆంధ్రాలోకి వచ్చిన మొదటి బౌద్ధ మతాచార్యుడైన మహాదేవ భిక్షువు అనుసరించిన బౌద్ధ మత శాఖ మహాసాంఘిక శాఖ. బౌద్ధంలో మార్టిన్ లూథర్ అని ఎవరిని పేర్కొంటారు? నాగార్జునుడు. ఆంధ్రదేశంలోని అతి ప్రాచీన బౌద్ధ స్తూపమైన బట్టిప్రోలులోని స్తూపాన్ని నిర్మించిన వారెవరు? నవరుడు కుబేరకుడు. ధరణికోటలోని శిల్పం సాంచి బృహత్ శిల్పాల కంటే ప్రాచీనమైనదిగా ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? ధరణికోట శాసనం. హుయత్సాంగ్ రచనల ద్వారా అశోకుడు ఆంధ్రదేశంలో ఈ కింది స్తూపాలను నిర్మించినట్లు తెలుస్తుంది: శాలిహొండం, అమరావతి, ఆదుర్రు. ఆర్యదేవుడు రచనలు ఏవి? శతకాశాస్త్రం, అక్షరష్క, అలాగే శతుశతకం. పశ్చిమాంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో జైన మతాలు నిర్మూలించింది ఎవరు? వీరగొగ్గి దేవశాని. గణపతి దేవుడు జైనులను హింసించినట్లు తెలిపే గ్రంథం సిద్ధేశ్వరుని చరిత్ర. నాగార్జునుని మాధ్యమిక శాస్త్రానికి మాధ్యమిక వృత్తి అనే పేరుతో వ్యాఖ్యానం రాసిన వారెవరు? బుద్ధపాలితుడు. ధర్మకీర్తి రచనలు ఏవి? ప్రామాణికీర్తి ఒకటి, న్యాయబంధ ఒకటి. బుద్ధఘోషుడు రచించిన గ్రంథం ఏది? వశుద్ధి మగ్గ. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే 100 క్వశ్చన్లు అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఒక 100 బిట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్పటికే వీడియో లెంత్ అనేది చాలా పెద్దగా అయ్యింది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.